డీసీడీలో సెకండ్ యూనిట్లో ఎన్కోడర్ అంటే ఏందో చూద్దాం. ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్కోడర్ అంటే an encoder is a digital function that produces a reverse operation of a decoder. డీకోడర్ యొక్క ఆపరేషన్కి ఇది ఎన్కోడర్ వచ్చేసి రివర్స్ ఆపరేషన్ చేస్తాం, అంతే, ఏముండదు. ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఆఫ్ 2n ఇన్పుట్ లైన్స్ అండ్ n అవుట్పుట్ లైన్స్, హెన్స్ ఇట్ ఈజ్ ఎన్కోడర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2n ఇన్పుట్స్ ఇంటూ ఏ n బిట్ కోడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అదే డీకోడర్లో అయితే ఏముంది, రివర్స్ n/2n ఉంటుంది, n/2n. అదే ఇక్కడైతే 2n/n ఉంటుంది. ఇది వచ్చేసి అవుట్పుట్, ఇది వచ్చేసి ఇన్పుట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2n/n ఎన్కోడర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి n అంటే 1 2 3 4 అనేది తీసుకుంటాం. ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏమైంది 2(1)1 అయింది, చేస్తే 2:1 అవుద్ది. నెక్స్ట్ 2^2 అంటే 2² చేస్తే ఎంత 4:2 అవుద్ది. నెక్స్ట్ 2³ 3 అంటే 2³ అంటే ఏంది 8:3. నెక్స్ట్ వచ్చేసి 2^4 అంటే ఏంది 2^4 అంటే 16:4 అంటే. ఇది వచ్చేసి దాని యొక్క టైప్స్ ఆఫ్ ఎన్కోడర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడర్స్లో ఫస్ట్ వన్ చూసుకుందాం, 4:2 ఎన్కోడర్ అంటే ఇన్ 4:2 ఎన్కోడర్ దెర్ ఆర్ 4 ఇన్పుట్ లైన్స్. ఇక్కడ లెఫ్ట్లో ఉండేటి ఇన్పుట్, ఇక్కడ రైట్లో ఉండేటి అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఎన్ని 4, అదే అవుట్పుట్స్ వచ్చేసి 2. 4 ఇన్పుట్ లైన్స్, నెక్స్ట్ వచ్చేసి 2 అవుట్పుట్ లైన్స్. ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ ద ట్రూత్ టేబుల్స్ ఆఫ్ 4:2 ఎన్కోడర్స్ ఈజ్ గివెన్ యాజ్ బిలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 4:2 ఎన్కోడరు. ఇన్పుట్స్ వచ్చేసి ఏబి, అదే అవుట్పుట్స్ వచ్చేసి ఏబి, అదే ఇన్పుట్స్ వచ్చేసి y0 y1 y2 y3. అంటే ఇన్పుట్స్ అనేవి మనం ఇస్తాం, అది వచ్చేసి అవుట్పుట్ మనకు చూపిస్తుంది, అది ఎన్కోడర్. నెక్స్ట్ దీనికి ట్రూత్ టేబుల్ చూసుకుంటే y0 y1 y2 y3 ఆర్ ఇన్పుట్. నెక్స్ట్ ఏబి అనేది అవుట్పుట్స్. ఏబి అనేటి వాల్యూస్ మనకు తెలుసు, 0 0 0 1 1 0 1 1. ఇది వచ్చేసి 2 బిట్ ఆపరేషన్ నుంచి వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్ 0 0 ఉంది, మనకు 2 బిట్ ఆపరేషన్కి 2 1 ఉంటుంది. అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ ఏం తీసుకోము, ఇది కూడా 0 అయిపోద్ది. అంటే y0 దగ్గర 1 పెట్టాలి, మిగతా అన్ని 0 పెట్టాలి. నెక్స్ట్ 0 1 ఉంది, 0 1 అంటే 2 బిట్ ఆపరేషన్ కాబట్టి 2 1 తీసుకుంటాం. 2 1 తీసుకుంటే 2 బిట్ ఆపరేషన్కి 2 1 తీసుకుంటాం. ఇక్కడ 1, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది క్యాలిక్యులేట్ చేయం. ఇక్కడ 1 ఉంది, 1కి ఎదురుగా ఏముంది 1 ఉంది, అంటే 1కి వచ్చేసి 1, అంటే 1 దగ్గర 1 పెట్టాలి, y1 దగ్గర 1 పెట్టాం. నెక్స్ట్ చూసుకుంటే 1 0 ఉంది, అంటే 2 1. ఇప్పుడు అంటే 1 దగ్గర ఏముంది 2 ఉంది, 0 దగ్గర ఉండేది క్యాలిక్యులేట్ చేయం, అంటే 2, అంటే 2 దగ్గర 1 పెడతాం, అంటే y2 దగ్గర 1 పెట్టాం. నెక్స్ట్ సేమ్ 1 1 అంటే 2 1 కదా మనకు 2 బిట్ ఆపరేషన్, అంటే 1 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 2 ఉంది, 1 ఉంటేనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 1కి ఎదురుగా 1 ఉంది కాబట్టి ఇక్కడ 1కి ఆపోజిట్ 2 ఉంది కాబట్టి 2 + 1 ఎంత 3, అంటే 3. y3 దగ్గర 1 పెట్టాలి, మిగతా అన్ని జీరోస్ పెట్టాలి. దీని నుంచి ఇలా పెడతాం ట్రూత్ టేబుల్ అనేది. ఇప్పుడు దీని యొక్క లాజికల్ డయాగ్రామ్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ = y2 + y3, ఏ = y2 + y3 అంటే చూడండి ఇక్కడ ఏ = y2 + y3 అంటే అది ఎలా చెప్పినాము చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఏ కదా, ఇది ఏ. ఇక్కడ చూసుకుంటే 1 1 ఇక్కడ ఉంది, 1కి ఆపోజిట్గా 1 ఎక్కడుంది y2లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్గా ఎక్కడుంది y3లో ఉంది, అందుకని y2 + y3 రాసినాం చూడండి, y2 + y3. నెక్స్ట్ బీకి చూద్దాం, బీకి ఎక్కడ ఉన్నాయి 1 ఇక్కడ, అంటే ఇక్కడ చూసుకోవాలి. దీనికి ఎదురుగా ఏముంది y1 దగ్గర 1 ఉంది, నెక్స్ట్ y3 దగ్గర 1 ఉంది, అంటే y1 + y3, అంటే బి వచ్చేసి y1 + y3. దాని నుంచే రాస్తాం చూడండి, ఇక్కడ ఈ రాస్తాం y0 y1 y2 y3. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే y2 కదా, y2 + y3 అంటే y2 దగ్గర నుంచి లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ y3 ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్లస్ ఉంటే ఆర్ గేట్ సింబల్, ఇది వచ్చేసి ఆర్ గేట్, ప్లస్ ఉంటే ఆర్ గేట్ సింబల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ y1 దగ్గర నుంచి డ్రా చేసిన, నెక్స్ట్ y3 దగ్గర నుంచి లైన్ తీసిన, ఇది వచ్చేసి ఆర్ గేట్ సింబల్, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి లాజికల్ డయాగ్రామ్.
నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి 8:3. సేమ్ 8:3 అంటే ఏంది, 8 ఇన్పుట్ లైన్స్ 3 అవుట్పుట్ లైన్స్, అదే రాసినాం. 8 ఇన్పుట్ లైన్స్ 3 అవుట్పుట్ లైన్స్, దాని యొక్క డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ వచ్చేసి ఇది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఏబిసి వస్తాయి, ఎందుకంటే ఇన్పుట్ వచ్చేసి ఏబిసినే కదా. అదే ఇన్పుట్ అయితే Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6 అనేటి, Y7 అనేటి ఇన్పుట్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా వస్తాయో చూడండి. ఇక్కడ 3 బిట్ ఆపరేషన్ యూజ్ చేసిండు. 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 3 బిట్ ఆపరేషన్ అయింది. 8421 మన కోడ్ అయితే 8421 కదా. మనకు ఇప్పుడు ఇందాక 2 బిట్ కాబట్టి 21 యూజ్ చేసినాం. ఇక్కడ 3 బిట్ కాబట్టి 421 చేస్తాం. 421 ఇక్కడ ఏమున్నాయి, 00 ఉన్నాయి. 00 ఉంది కాబట్టి అంటే 0 దగ్గర ఏముంటే 0కి ఎదురుగా ఉండేటి క్యాలిక్యులేట్ చేయమంటే అన్నీ 0 అయిపోద్ది, అంటే దీని యొక్క 0 వాల్యూ. ఇక్కడ మొత్తం 0 కాబట్టి Y0 దగ్గర 1 పెడతాం, మిగతా అన్నీ 0 పెడతాం. నెక్స్ట్ ఇది చూడండి 001 000 పెడితే 421 కదా. 1కి ఎదురుగా ఏముంది, 1 ఉంది. 0కి ఎదురుగా ఉండేటి క్యాలిక్యులేట్ చేయమంటే 1 దగ్గర 1 పెట్టాలి. నెక్స్ట్ 010 అంటే 421 అంటే 1 ఎదురుగా ఏముంది, 2 ఉంది. 0కి ఎదురుగా ఉండేటి క్యాలిక్యులేట్ చేయమంటే 2 దగ్గర పెట్టాలి, అంటే 2 దగ్గర చూడండి Y2 ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే 100 అంటే 421 కదా మన కోడ్, అంటే 1 ఎక్కడ ఉంది, 4 దగ్గర ఉంది, అంటే 4. నెక్స్ట్ ఈ 0 అంటే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ 4కి ఎదురుగా ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ 1 పెడతాము. నెక్స్ట్ ఇక్కడ Y4 దగ్గర, నెక్స్ట్ Y5, Y6, Y7 అలా మీకు బ్లైండ్గా అయినా దాన్ని రిమైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ABCDC అనేటి ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చినాయో చూద్దాం. చూడండి ఇక్కడ చూసుకుంటే ఇది ఏ దగ్గర చూడండి, ఏ దగ్గర ఎక్కడ 1 ఉండవు. ఇది వచ్చేసి ఏ కాబట్టి ఇక్కడ ఏంది 1 ఇక్కడ ఉంది. 1 ఎక్కడ ఉంటే దాని ఎదురుగా లైన్ చూడండి, దాని ఎదురుగా లైన్ ఏంది, ఇక్కడ 1 ఉంది. ఇది వచ్చేసి Y4. నెక్స్ట్ ఇక్కడ దాని ఎదురుగా ఏముంది, Y5. నెక్స్ట్ Y6. నెక్స్ట్ Y7. Y4, Y5, Y6, Y7. Y4, Y5, Y6, Y7. నెక్స్ట్ బీకి చూద్దాం. బీకి చూసుకుంటే ఇది బీకి ఎదురుగా ఏముంది, ఇప్పుడు ఇక్కడ Y2 దగ్గర 1 ఉంది కాబట్టి Y2 తీసుకున్నాము. నెక్స్ట్ Y3 దగ్గర ఉంది కాబట్టి అది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ ఉంది, Y1 ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే దీని ఎదురుగా చేద్దాం. ఇక్కడ చూడండి దీని ఎదురుగా చేస్తే ఇక్కడ ఏముంది, Y6 దగ్గర ఉంది, ఇక్కడ Y7 దగ్గర ఉంది, అంటే దీని వచ్చేసి Y2, Y3, Y6, Y7. నెక్స్ట్ సేమ్ సి కూడా అలానే 1 ఎక్కడ ఉంటే దాని ఎదురుగా చూసుకుంటే Y1, Y3, Y5, Y7. దాని యొక్క లాజికల్ డయాగ్రామ్ వచ్చేసి Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7 అలా రాస్తాము. ఇవి వచ్చేసి ఇన్పుట్ తీసుకుంటాము. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంది, ఏ అంటే ఏంది Y4 అంటే Y4 దగ్గర నుంచి లైన్ తీయాలి. నెక్స్ట్ Y3 దగ్గర నుంచి లైన్ తీయాలి. నెక్స్ట్ వచ్చేసి Y6 దగ్గర నుంచి లైన్ తీయాలి. నెక్స్ట్ Y7 దగ్గర నుంచి లైన్ తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లస్లు ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ ఆర్ గేట్ సింబల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ Y2 కూడా అంతే. Y2 దగ్గర నుంచి లైన్ తీసిన, నెక్స్ట్ Y3 ఉంది కాబట్టి Y3 దగ్గర నుంచి, నెక్స్ట్ Y6 ఉంది కాబట్టి Y6 దగ్గర నుంచి, Y7 ఉంది కాబట్టి Y7 నుంచి ఆర్ గేట్ సింబల్ యాడ్ చేసిన. నెక్స్ట్ సి కూడా అంతే. Y1 దగ్గర నుంచి, Y3 దగ్గర నుంచి, Y5 దగ్గర నుంచి, Y7 దగ్గర నుంచి ఆర్ గేట్ సింబల్ యాడ్ చేస్తే అది సి ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ అలానే నెక్స్ట్ లాస్ట్ టైప్ వచ్చేసి 16:4 ఎన్కోడర్, 16:8 ఎన్కోడర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేటి 16 ఇన్పుట్ లైన్స్, అదే రైట్ సైడ్లో ఉండేటి 4 అవుట్పుట్ లైన్స్. అదే ఈ ఈక్వేషన్ అనేది. ఇది వచ్చేసి దాని యొక్క డయాగ్రామ్. దీనికి ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఇది, దీనికి ట్రూత్ టేబుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ దాని ట్రూత్ టేబుల్ చూసుకుంటే ABCD అనేటి దాని యొక్క అవుట్పుట్స్, ఇవి వచ్చేసి ఇన్పుట్స్. ఇక్కడ చూడండి 8421 కదా, మొత్తం జీరోస్ తీసుకుంటే అక్కడ 0 అయిపోద్ది. నెక్స్ట్ అలానే 1 కావాలంటే 8421 అంటే 1 దగ్గర 1 పెట్టుకుంటే మిగతాటన్నీ జీరోస్ అవుతాయి. అలానే దీని కోడ్ రాసినాం చూడండి 001. నెక్స్ట్ 2కి కావాలంటే 8421 ఇక్కడ ఒకటి 1 పెట్టుకుంటాం, 2 దగ్గర మిగతాటన్నీ 0 పెడతాం. అదే 2 యొక్క ఆపరేషన్ 010010. నెక్స్ట్ అలానే 3కి 8421
1 దగ్గర పెట్టాం. ఇంకా 1కి ఎంత యాడ్ చేస్తే 3 అయింది 3. నెక్స్ట్ 001 వచ్చేసి దానికి 3కి. అలానే ఎంతవరకు చూస్తాం చూడండి. ఇది వచ్చేసి 8421 కదా, అంటే 1111 అంటే 8 + 4 ఎంత 12, 12 + 2 16, 17 అంటే 17 వరకు రాసేస్తాం 11 అది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 0 బైనరీ కదా, అంటే వైనార్ దగ్గర 1 పెడతాం, మిగతాటన్నీ జీరోస్ పెడతాం. నెక్స్ట్ ఇది 1 బైనరీ కోడ్ కాబట్టి ఇక్కడ ఒకటి పెడతాం, మిగతాటన్నీ జీరోస్ పెడతాం. ఇది y2 కాబట్టి y2 దగ్గర పెడతాం, మిగతాటన్నీ 0. ఇది y3 అలా 0, మొత్తం అలానే సిమిలర్గా ఉంటాయి. సిమిలర్గా ఉన్న తర్వాత దీని యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తాం? ఈ ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటే ఇలా ఉంటాయి. ఇది సేమ్, అంటే వన్స్కి ఎదురుగా ఏమి ఉన్నాయో అది రాసేస్తాం సేమ్. సిమిలర్గా అన్నీ ఒకటే. ఇవి వచ్చేసి ఏ ఎక్స్ప్రెషన్, బి ఎక్స్ప్రెషన్, ఇది డి, ఇది సిఏబిసిడి అనేటి దాని యొక్క ఎక్స్ప్రెషన్స్. దీనికి లాజికల్ డయాగ్రామ్ అనేది మీరు ట్రై చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ అనేది వేయండి. దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్కోడర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.